మేము మున్సిపల్ చేసినాం కల్వకుర్తి మున్సిపాలిటీలో. ఇప్పుడు వరకు 22 తారీఖు వచ్చింది. మాకు ఇది వరకు జీతాలు లేవు. 8 రోజులు అయితే 2 నెలలు అవుతుంది. ఇది వరకు జీతాలే లేవు మాకు. ఇన్నరా అన్న ఏం చెప్తుండో. కల్వకుర్తి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులాటీలు ఇయాల్టికి 22 తారీఖు వచ్చింది గాని ఇంత దాకా వాళ్ళకి జీతాలు ఇచ్చిన పాపాన పోలేదట. పాపం గోస చూసిర్రా. ఇండ్ల తిననికే తిండి లేక మిత్తిలకు పైసలు తెచ్చుకుర్రట. ఎన్ని నెలలు అయినా మీకు జీతాలు రాక? 2 నెలలు అవుతుంది. ఇది వరకు జీతాలే లేవు మాకు. దాని కొరకే మా సార్ని అడుగుదామని పని ఆపి ఇక్కడ కూర్చున్నాం. ఓయమ్మనే 2 నెలల సంది జీతాలు లేవా? మరి ఇండ్లు ఎట్లా గడుస్తుంది అన్న మీకు? ఇంట్రెస్ట్ తీసుకున్నాం. వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు. మాకేమో తిండికే ఇంట్లో మొత్తానికే అయిపోయినాయి. ఇప్పటికే జీతాలు పడినప్పుడు వచ్చే నెల మాకు గ్రూపులు ఎప్పుడు చేసుకుందాం. మళ్ళీ అది కూడా మళ్ళీ అప్పుడు కూడా నెల రోజులు ఆగంటే మేము ఏడంగా తినాలి, ఏం బతకాలి, ఏం వర్క్ చేయాలి. మేము చేసేదే మురికి కష్టమే చేస్తాం. అయ్యో గట్లా మాట్లాడుతున్నావేందన్నా? మురికి పని చేస్తే మాత్రం అందరం మనుషులం కదనే, గాయంత దానికి గంత పెద్ద మాటలు అనాలనా? ఇస్తారేమో తీ. గట్లా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే ఎట్లా? ఏం రంది పడకుర్రి. ఈ ముచ్చట సర్కార్ దాకా చేరితే మీ ఖాతాలకు పైసలు పడితే తీయండ్రి. అంతేగాని మేము మురికి జాగల చేసేటోళ్ళం గట్లా గిట్లా అని బాధపడకుర్రి. మనం కూడా ఈ కార్మికుల బాధ సర్కార్ దాకా చేరి జీతాలు పడాలని కోరుకుందామని బాధపడుతుర్రట నెటి జనాలంతా చూసినాక. వీలైనంత మంది చేతులు నోయంగా షేర్లు కూడా చేయబట్టిరట.